ఏంటిది అసలు మన మల్లన్న దేవుడు లేకపోతే భారతదేశంలో తినడానికి తిండే లేకపోతుండేనా? అవును, నేను మాట్లాడుతున్నది మీరు వింటున్నది కూడా ముమ్మాటికి నిజం. ఒకానొక అవతారంలో మల్లన్న దేవుడు కాపోళ్ళ ఆదిరెడ్డి నీలమ్మ గర్భాన 6 తోడబుడతాడు వంశధీరుడు మల్లన్న. అలా 6 అన్నలకు పెళ్లిళ్ళై 6 అన్నలతోటి ఈయన కూడా వ్యవసాయాలు చేసుకుంటా పొద్దేడు దానాలు మాపేడు దానాలు చేస్తా ఉంటాడు మల్లన్న. ఆ దానాలు చేసేటప్పుడు మల్లన్న దేవుని దగ్గరికి కొందరు మునీశ్వర్లు ఋషులొచ్చి దానం తీసుకునేటందుకు వస్తారు. అప్పుడు కొడుకా మల్లన్న నీకు లగ్గమైందా అని చెప్పని అడిగితే నాకు లగ్గం కాలేదు కానీ ఎందుకు మీరు అట్లా అడుగుతున్నారంటే లగ్గం కాని వాడు దానం చేస్తే అరకత్ బరకతు ఉండదు, లగ్గం కాని వాడు వ్యవసాయాలు చేసినా కళ్ళు గీసినా అని పుట్టికిదం తక్కువ అవుతుంది, నువ్వు దానం చేసినా మేము తీసుకున్నా దానికి పుణ్యఫలం ఉండదనగానే అప్పుడు మల్లన్న ఆలోచింపబడి పెళ్లి మీద ప్రేమలు పుట్టి లగ్గం మీద కావుసు పుడుతుంది. అప్పుడు ఆకాశవాణి నుంచి ఒక శబ్దం వచ్చి కొడుకా మల్లన్న దేవాన దేవతలందరూ విభూతితోటి కళ్యాణమాడిలు కానీ నువ్వు ఒక్కొనివే బండారుతోటి బసంతమాడే వశం ఉన్నా అని చెప్పి అనగానే భగవంతుడు రారాజు మల్లన్న వాళ్ళ తండ్రి అయిన శంకరుని బయటకుపోయి తండ్రి బండారుగడ్డ జాడ చెప్పనంటే శంకరుని దగ్గరున్న కోటాను దేవతలకు కూడా బండారుగడ్డ జాడ తెలియదు. అప్పుడు భగవంతుడు రారాజు మల్లన్న వాళ్ళన్న ఆది దేవుదుల గణాధిపతి కోటాను దేవతల కన్నా ముందు పూజలు గలవాడు మన గణపతి దేవుడు అని చెప్పి గణపతి దేవునికి తెలుస్తుందేమో అని చెప్పి గణపతి అన్న దగ్గరికి పోయి అడిగితే అప్పుడు ఆ గణనాథుడు కూడా నాకు బండారుగడ్డ జాడ తెలియదు తమ్ముడా, కానీ నీకు బండారుగడ్డ జాడ చెప్పేది ఒక్కళ్ళున్నారు. ఆ లెవెల్ అంటే శివునికి చిన్న బిడ్డ శివనెల్లి మాత, గౌతుని కోడలు గంభీరవాణి, గౌన్లాడు బిడ్డ గణసాని ఇల్లు, మట్టేడు మావరాల రేణుక ఎల్లమ్మ తల్లి, పుట్టంగా నేర్చింది పుట్టేడు విద్యలు, పెరగంగా నేర్చింది పేరైన విద్యలు, అక్క ఎల్లవ్వ ఒక్కతే ఎరక చెప్పి నీకు ఆ బండారుగడ్డ జాడ చెప్పగల అనగానే మల్లన్న దేవుడు గంగతానం చేసి 10 ఏళ్ల పబ్బతి పట్టుకొని పుట్ట దగ్గరికి పోయి రేణుక ఎల్లమ్మ అని యాద చేస్తే నా తమ్మునికి ఏం ఆపద వచ్చిందో అని చెప్పి రేణుక ఎల్లమ్మ తమ్ముని బయటికి వస్తుంది. తమ్ముడా మల్లన్న ఎన్నరా అని తమ్ముడు ఎందుకు వచ్చినవరా అని చెప్పని అక్క ఎల్లవ్వ అడగగానే అప్పుడు మల్లన్న దేవుడు అంటాడు బండారుతోటి వసంతమాడాలని కోరిక కలిగిందని చెప్పి దేవాన దేవతల దగ్గరికి పోతే ఎవ్వరికి కూడా బండారుగడ్డ జాడ తెలియనగానే బండారుగడ్డ జాడ చెప్పే శక్తి నీ ఒక్కదాని దగ్గరనే ఉన్నా అని చెప్పి గణపతి అన్న చెప్పిండు. కాబట్టి నీ దగ్గరికి వచ్చినాక ఆ బండారుగడ్డ జాడ నాకు చెప్తావా అని చెప్పి మల్లన్న దేవుడు అనగానే ఇక్కడి నుంచి మల్లన్న దేవునికి ఎల్లమ్మ బండారుగడ్డ జాడ చెప్పి మల్లన్న దేవుడు బండారుగడ్డ జాడ ఎక్కడి నుంచి తీసుకొస్తాడు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. శనార్థి జై మల్లికార్జున స్వామి.